హైదరాబాద్ నగరం మరోసారి ఒక చారిత్రాత్మక ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమవుతుంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ నగరాన్ని ఒక కొత్త దిశగా నడిపించింది. ఇప్పుడు ఆ స్ఫూర్తితో ఇంకా పెద్ద కల సాకారం కాబోతుంది. అదే హైదరాబాద్ రీజనల్ రింగ్ రైల్. ఈ వీడియోలో మనం ఈ మహాయజ్ఞం యొక్క తాజా పరిణామాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను మరియు ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావాన్ని అర్థం చేసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. హైదరాబాద్ అంటే చరిత్ర, సంస్కృతి, ఆధునికతల సమ్మేళనం. ఇప్పుడు ఈ నగరం మరో కొత్త చరిత్ర సృష్టించబోతుంది. ఎప్పుడో విన్న ప్రాజెక్ట్, ఎన్నో కలలు కల్పించిన ప్రాజెక్ట్ చివరకు నిజంగా కదలికలోకి వచ్చేసింది. అదే రీజనల్ రింగ్ రైల్. గత కొద్ది రోజులుగా దీని గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఇది ఎందుకు అంత ప్రత్యేకం? ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకబోతున్నాం. ఇటీవలే 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక రైలు మార్గానికి సంబంధించిన డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లే. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఇది ఒక సంకల్పం, ఒక చిన్న ముందడుగు రాబోయే పెద్ద పరివర్తనలకు నాంది పలుకుతుంది. ముందుగా ఈ రీజనల్ రింగ్ రైల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. పేరు చెప్పడమే కాస్త పెద్దదిగా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది హైదరాబాద్ నగరం చుట్టూ ఒక పెద్ద వలయంలా, ఒక రింగులా నిర్మించబోయే రైలు మార్గం. దీని మొత్తం పొడవు సుమారు 350 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఊహించండి, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ లోకల్ ప్రాంతాలు దాటి పూర్తిగా బయటి ప్రాంతాలను కలుపుతూ ఒక రైలు మార్గం వెళ్తుంది. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ ప్రాజెక్టు నిజానికి కొత్త ఏమి కాదు. చాలా ఏళ్ల క్రితం రీజనల్ రింగ్ రోడ్ RRR ప్లాన్ చేశారు. ఈ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డును దాటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలను కలపడానికి ఉద్దేశించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. తాజాగా దీన్ని PM గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. దీనివల్ల రోడ్డు, రైలు మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం సులభం అవుతుంది. ఇప్పుడు రోడ్డుతో పాటు రైలు మార్గం కూడా వస్తుంది. మొదట్లో ఈ రెండు మార్గాలు వేరువేరుగా ఉండేవి. ప్రతిపాదిత రైలు మార్గం రింగ్ రోడ్డుకి 10 నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అదే పెద్ద సమస్య. భూసేకరణ ఇబ్బందులు, ఒకే ప్రాంతంలో 2 రకాల ఇన్ఫ్రా నిర్మించాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం మరియు స్థానిక ఎంపీలు చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులను కలిపి ప్లాన్ చేస్తున్నారు. రింగ్ రైల్ మార్గం ఇప్పుడు రింగ్ రోడ్డు వెంబడే వెళ్లేలా అలైన్మెంట్ ఫిక్స్ చేశారు. ఇది చాలా పెద్ద మార్పు. దీనివల్ల భూసేకరణ సమస్య తగ్గడమే కాకుండా 2 రవాణా వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్నకు వద్దాం. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ దశలో ఉంది? 2026 మార్చి 13న లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన ప్రకటనే తాజా పరిణామానికి నాంది. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ దీని ప్రాముఖ్యతను వివరించారు. దానికి సమాధానంగా కేంద్ర రీజనల్ రింగ్ రైల్ కోసం సర్వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు రైల్వే శాఖ అధికారికంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPRను తయారీకి సర్వే మొదలు పెడుతుంది. ఈ సర్వేలో ఏమేం చేస్తారు? ఈ సర్వేలో ఏమేం చూస్తారు? సాంకేతిక సాధ్యాసాధ్యాలు. ఈ ప్రాంతంలో రైలు మార్గం వేయడం సాధ్యమేనా? ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఖర్చు అంచనా. ఈ ప్రాజెక్టుకు సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి? అలైన్మెంట్. రింగ్ రోడ్డు వెంబడి రైలు మార్గాన్ని ఎలా డిజైన్ చేయాలి? ఇది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఫైనల్ చేస్తున్నారు. ఈ దశను అధిగమించిన తర్వాతే నిజమైన పని మొదలవుతుంది. DPR తయారైన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటి వివిధ వర్గాల ఆమోదానికి పంపిస్తారు. అన్ని ఆమోదం పొందిన తర్వాతే ప్రాజెక్టు అమలు దశకు వస్తుంది. ఇది కాస్త సమయం తీసుకునే ప్రక్రియ, కానీ మొదటి అడుగు పడింది. అదే చాలా పెద్ద విషయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు? దీనివల్ల సామాన్యుడికి ఏమి లాభం? ఇది హైదరాబాద్ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. ఫస్ట్, కనెక్టివిటీలో ఇదొక రెవల్యూషన్. హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలు మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి
ఇవన్నీ నేరుగా ఈ రింగ్ రైల్ ద్వారా అనుసంధానించబడతాయి. ఇప్పుడు ఈ జిల్లాల నుంచి హైదరాబాద్ రావాలంటే గంటల కొద్దీ బస్సులో ప్రయాణం. రింగ్ రైలు వస్తే ప్రజలు సులువుగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నగరంలోకి వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఇది కేవలం ప్రయాణ సౌలభ్యం మాత్రమే కాదు, ఇది ఒక కనెక్టివిటీ రెవల్యూషన్. నెక్స్ట్, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, సంగారెడ్డి జిల్లాలో మీ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ను హైదరాబాద్ మార్కెట్కు లేదా చెన్నై, ముంబై వంటి ఇతర సిటీస్కి ఎగుమతి చేయాలంటే లాజిస్టిక్ ఖర్చు ఎక్కువ. రింగ్ రైల్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది పారిశ్రామిక విస్తరణను ప్రోత్సహిస్తుంది మరియు వస్తువుల రవాణా సులభతరం చేస్తుంది. ఒక ప్రాంతానికి కనెక్టివిటీ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం సహజం. రింగ్ రైల్ ప్రతిపాదన మార్గం వెంబడి ఉన్న ప్రాంతాలు ఇప్పుడు డెవలప్మెంట్కు సిద్ధమవుతున్నాయి. రింగ్ రీజియన్లో తెలంగాణ జనాభాలో సుమారు 50% మంది నివసిస్తున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఇళ్ల ధరలు పెరగడమే కాదు, కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, వేర్ హౌసింగ్ సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలో వెలుస్తాయి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ హబ్. ఇది కేవలం ఒక రైలు మార్గం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో హైదరాబాద్ను జాతీయ రవాణా మ్యాప్లో కేంద్ర బిందువుగా మార్చడానికి దారితీస్తుంది. ఇటీవలే కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ నుంచి 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే ప్రకటించారు. ఈ హై స్పీడ్ రైలు మార్గాలు రింగ్ రైలుతో అనుసంధానమైతే హైదరాబాద్ దక్షిణ భారతదేశానికి మాత్రమే కాకుండా దేశానికి ఒక ప్రధాన రవాణా కేంద్రంగా మారుతుంది. అంతర్జాతీయ ఉదాహరణ చూద్దాం. టోక్యో చుట్టూ ఉన్న రింగ్ రైల్ వ్యవస్థ, యమనోటే లైన్ ఆ నగరాన్ని ఎలా మార్చిందో మనందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో ఈ రింగ్ రైల్ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడున్న సవాళ్ళు ఏంటి, ముందున్న దారి ఏంటి చూద్దాం. ప్రతి పెద్ద ప్రాజెక్టుకు కొన్ని సవాళ్ళు ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు అనేక సవాళ్ళు ఎదురవుతాయి. అయితే వాటిని అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ది భూసేకరణ. ఇది అతిపెద్ద సవాల్. 350 కిలోమీటర్ల రైలు మార్గానికి భారీ ఎత్తున భూమి అవసరం. రైతులు, స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా చూడాలి. ఖర్చు. ఇది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు ఖర్చుకు 15,627 కోట్లకు చేరింది. రింగ్ రైల్ ఖర్చు కూడా ఇంతే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిధుల సమీకరణ పెద్ద సవాలే. నెక్స్ట్, అనుమతులు. కేంద్రం, రాష్ట్రం, నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటి అనేక సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇది సమయం తీసుకునే ప్రక్రియ. నెక్స్ట్, సమన్వయం. రింగ్ రోడ్, రింగ్ రైల్, మెట్రో విస్తరణ, హై స్పీడ్ రైల్ కారిడార్లు ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండేలా చూడాలి. దీనికి రైల్వే, జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం వంటి బహుళ సంస్థల మధ్య సమన్వయం అవసరం. అయితే ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రింగ్ రోడ్ను PM గతిశక్తి ప్లాన్లో చేర్చడం వల్ల ఈ సమన్వయం మరింత సులభతరం అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక చారిత్రాత్మక టైంలో ఉన్నాం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రైల్ ఇక కేవలం కాగితాల మీద ప్రతిపాదన మాత్రమే కాదు, అది నిజంగా నేల మీదకు దిగే సమయం ఆసన్నమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి జిల్లా, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కూడా ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమలు అందరికీ ఇది వరం లాంటిది. సర్వేకు గ్రీన్ సిగ్నల్ రావడం అంటే ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గడం లేదని అర్థం. ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున నిర్మాణాలు జరగబోతున్నాయి. రోడ్లు వేయబోతున్నారు, రైలు పట్టాలు పరచబోతున్నారు, స్టేషన్లు నిర్మించబోతున్నారు. ఈ సమయంలో ప్రజలు కాస్త ఇబ్బందులు పడినా ఆ తర్వాత వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంది. మనందరం ఈ ట్రాన్స్ఫర్మేషన్కు సాక్షులమవుతున్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు. ఈ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయాలు ఏమిటో, మీ ప్రాంతంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ హైదరాబాద్ చుట్టూ 3 వేగవంతమైన రైలు మార్గాలతో ఎలా అనుసంధానించబడుతుంది మరియు దీనివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలను తదుపరి వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.